సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్యంతోనే గని ప్రమాదం జరిగి ఓ యువ కార్మికుడు మృతి చెందాడని కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ సింగరేణి ఏరియా ఆసుపత్రిలో గని ప్రమాదంలో మరణించిన శ్రావణ్ కుమార్ మృతదేహానికి మంత్రి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు. కాలం చెల్లిన ఎస్డీఎల్ యంత్రాలను వినియోగించడం ప్రమాదాలకు కారణమైందన్నారు. ప్రమాదానికి కారణమైన అధికారులపై చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. నేను సీఎండీ గారితో మాట్లాడతాను. ఇప్పుడు ఫస్ట్ అక్కడ సైట్కి వెళ్ళి చూసి ఏంది మళ్ళీ ఒకసారి రిపోర్ట్ తీసుకొని సీఎండీతో మాట్లాడి ఈ సేఫ్టీ పైన ఇంకెక్కువ దృష్టి పెట్టే అవసరం ఉంది మేనేజ్మెంట్కి. దీని గురించి నేను ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడతాను. సేఫ్టీ కోసం ఇంకెక్కువ నిధులు కేటాయించాలి, ఇంకా ఎక్కువ స్ట్రిక్ట్ గా ఏదైతే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలో సింగరేణి కాలేజ్ లో ఆ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలని కూడా నేను త్వరలోనే ఒక మీటింగ్ పెట్టుకొని సింగరేణికి సరైన డైరెక్షన్స్ ఇప్పిస్తాను.